జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యారి సద్గురు ప్రభు మహారాజుకి జై. పరమాత్మ నిర్మించినటువంటి ఈ జగత్తంతా కూడా ఒక కర్మాగారం. ఈ కర్మాగారంలో జీవులందరూ కర్మలు చేయవలసిందే. అయితే ఎంతవరకు, ఎవరి కర్మ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండి కర్మ అయిపోగానే ఈ కర్మాగారాన్ని వదిలి వెళ్ళిపోవలసిందే. మరి అందరూ అలాగనే పోతున్నారా అంటే అందరూ అలాగా కాదన్నమాట. ఎందుకంటే జనన మరణ భ్రాంతి ఉండి జన్మాంతర గమనాలు లోకాంతర గమనాలు ఉన్నాయి, మళ్ళీ జన్మకు రావాల్సిందే అనే వాళ్ళకి ఈ జన్మలు ఉంటాయి. మరి జన్మలు ఎవరికి లేవు? గురువు దగ్గర చేరి, గురువు అంటే ఇక్కడ అచల గురువు దగ్గరనే జన్మరహిత విధానం ఉంటుంది. మిగతా ఎంతోమంది ఉన్నారు మహనీయులు, అందరూ జన్మరహిత విధానాన్ని తెలపలేరు. ఈ శివరామ దీక్షితుల సాంప్రదాయ గురువులైతేనే వాళ్ళే తెలియజేయగలుగుతారన్నమాట. ఎందుకంటే జనులార జనన మరణములను తొలగంద్రోయజాలు అంటాడు భాగవత కృష్ణప్రభు స్వామి. కాబట్టి ఇట్లా గురువు దగ్గర చేరి గురువుకు చతుర్విధ సేవలు చేసి గురువుగారి దగ్గర అస్తమస్తక సంయోగం ద్వారా గురువు త్రివిధ దీక్షల చేత తన స్వస్వరూపాన్ని తానుకు తెలిపి పరిపూర్ణాన్ని తెలిపి ఆ పరిపూర్ణంలో ఈ ఎరుక ఎట్లా వచ్చింది, ఎరుక ఎట్లా లేదు, ఎట్లా రహితమవుతుంది అనే విధానాన్ని తెలిపినటువంటి మహనీయుడే మనకు అచల గురువు. కానీ ఈ ఎరుక సర్వభ్రాంతులు కలిగినటువంటిది. అందుకే మనకు పెద్దలు అంటారు, ఎరుక తనకు తా విడిపోదు, ఎరుకని విడిపించలేరెవరు దాత్రిన్, పరిపూర్ణ గురుడు ఒకడు తప్ప, గురునకు పరిచర్య యొనర్చి బోధ పద్ధాతి వినినన్, తిరిగి రాని పద్ధాతి గనినన్. పరిపూర్ణము ఎరుక ఏర్పరచ తెలిపి, ఎరుకే లేదు హరిని స్వప్నము గన్న కరిమ్రగ్గినట్లవునే అంటాడు కృష్ణప్రభు స్వామి. అంటే ఎరుక తనకు తా విడిపోదు. ఎందుకు విడిపోదు? ఈ ఎరుకకు సమస్త భ్రాంతులు ఉన్నాయి. అందుకే మనకు శివరామ దీక్షితుల మహారాజు ఈ ఎరుకను ఎంతో లోతుగా విచారణ చేసినాడు. అంత విచారణ ఈ సృష్టిలో ఏ గురువు చేసి ఉండడు, చెయ్యలేడు కూడా. అంత లోతు చేసినటువంటి మహనీయుడే మనకు సాక్షాత్ శివరామ దీక్షితుల స్వామి. అందుకే దీంట్లో మీద ఉండే దోషాలు కనుక్కున్నాడు ఆయన. ఈ శరీరానికి దోషాలు ఉన్నాయి. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికమనే తాపత్రయముల చేత ఈ శరీరము దహింపబడుతుంది. అట్లనే మనకు వాత పిత్త శ్లేషముల చేత 386 త్రివిధ రోగాలతో ఈ శరీరానికి బాధలు ఉన్నాయి. కాబట్టి ఈ శరీరానికి దోషాలు ఉన్నాయి. ఇంకా ఆత్మకు చెప్పలేనని దోషాలు ఉన్నాయి. జనన మరణ గమనాలు, పుణ్యపాప గమనాలు, జన్మాంతర గమనాలు, లోకాంతర గమనాలు, బంధమోక్ష గమనాలు, ఈసన త్రయాలు, వాసన త్రయాలు, మలత్రయాలు, బంధత్రయాలు, అరిసెట్ వర్గములు, సప్త వ్యసనాలు, అష్టమదాలు, ఎన్ని ఉన్నాయో ఇన్ని దోషాలు ఉన్నటువంటిది ఇది సత్యము నిత్యము అని అన్నారు. కానీ ఇవి రెండు కూడా ద్వయదోషాలు కలిగినటువంటి అని, ఈ రెండు కూడా ద్వయదోష రహితం అన్నాడు మనకు శివరామ దీక్షితుల మహారాజు. అందుకే ఇవి రెండు దోషాలతోనే ఉన్నాయి నాయన. ఇవి రెండు కూడా ఆత్మ అనాత్మ ద్వయదోష రహితం చేస్తే తప్ప దేనికి జన్మరహితం కాదని చెప్పి, ఎరుక తనకు తా విడిపోదు, ఎరుకని విడిపించలేరెవరు దాత్రి. ఈ ప్రపంచంలో ఎంత దూరం ఎంతమంది గురువుల దగ్గరికి పోయినా కూడా భ్రాంతులు తగిలిచ్చే వాళ్ళే ఉండాలి, కానీ భ్రాంతి రహిత విధానాన్ని తెలిపే గురువులు లేనేలేరు, ఒక అచల సాంప్రదాయంలో తప్ప. అదేవిధంగా ఎరుక తనకు తా విడిపోదు, ఎరుకని విడిపించలేరెవరు దాత్రిన్, పరిపూర్ణ గురుడు ఒకడు తప్ప, గురునకు పరిచర్య యోనార్చ బోధ పద్ధాతి వినినన్. ఇప్పుడు మనము గురువుకు పరిచర్యలు చేయాల అంటే మనకు 4 శుశ్రూషలు చేయాలి. స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలు గురువుకు చేయాలి. గురువుకు చేస్తే గురువు ఏ ఫలితాన్ని ఇస్తాడు? ఈ బోధ పద్ధతిని అంతా ఎరిగిస్తాడు మనకు. ఏ బోధ పద్ధతి? బృహద్వాసిష్టము, భద్రాద్రి రామశతకము, కందార్థాలు, కందపద్యాలు, పరిపూర్ణ బోధ సిద్ధాంత శిరోమణి, శిఖామణి, ఇట్లా బోధ పద్ధతిని తెలియజేసి తిరిగి రాని పద్ధతిని కూడా తెలియజేస్తాడన్నమాట.
అందుకే మనకు ఒక ఉపమానం చెప్తున్నాడు. పరిపూర్ణము ఎరుక ఏర్పరచ తెలిపి ఎరుకే లేదు. ఈ పరిపూర్ణం అంటే ఏమి, ఎరుకంటే ఏమి, ఆ పరిపూర్ణంలో ఈ ఎరుక ఎట్లా తోచింది, మళ్ళీ ఎట్లా లేకోకుండా పోతాదని తెలియజేసి దానికి ఒక ఉపమానం చెప్తాడు. ఈ ఎరుక ఎట్లా పోతుందంటే, హరిని స్వప్నము కన్నా కరిమ్రగ్గినట్లవునే అంటాడు. ఇక్కడ హరి అంటే సింహము, కరి అంటే ఏనుగు. సహజంగా అడవిలో ఈ ఏనుగులు, సింహాలు అన్నీ ఉన్నప్పుడే ఏనుగు అంత భయపడదంట. కానీ ఏనుగు కల కంటే అంటే కలలో సింహం వచ్చినట్లు దాని పంజాతో ఏనుగు కుంభస్థనం మీద కొట్టి ఆ కుంభస్థనాన్ని చీల్చి దాని రక్తం త్రాగి ఆ ఏనుగును తిన్నట్లు కలగంటే ఆ వ్యసనంతో చనిపోతుందంట ఏనుగు. అందుకని మనం ఎప్పుడు కూడా పరిపూర్ణం ఉన్నదని, ఎరుక లేనిదని పూటకు 1000 చొప్పున జపించమంటాడు మనకు సాక్షాత్ శివరామ దీక్షితుల మహారాజు. కాబట్టి ఇట్లా పరిపూర్ణ బోధ మనకు జిక్కిందంటే లక్కి బిందెలు జిక్కినట్టే మనకు. అంత ఈ ఘనమైనటువంటి బోధ అన్నమాట ఈ పరిపూర్ణ బోధ. కాబట్టి ఇట్లా ఉంటుంది.